సభకు నమస్కాంజలి. ఇక్కడికి నేను సన్మానం చేయడానికి వచ్చాను కానీ సన్మానం గ్రహించడానికి రాలేదు. కానీ సత్యవాణి అక్క, మేము అక్క అంటాము, సత్యవాణి అక్క మాటను కాదనలేము. ఏం చెప్తే అది వేదవాక్కు. సన్మానం చేయటం అన్నది లేకపోతే చేయించుకోవటం అన్నది సన్మాన గ్రహీతల గొప్పతనం కాదు, వాళ్ళకేమి అవసరం కూడా కాదు. కానీ సన్మానాలు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు స్ఫూర్తి చెందుతారు, చెందాలి కూడా. ఇక్కడ ఉన్న పిల్లలు, పెద్దలు, ఎస్పెషల్లీ చిల్డ్రన్, వాళ్ళకి ఏమవుతుందంటే ఇలాంటి సన్మానం చేసినప్పుడు ఒక బలీయమైన కోరిక వాళ్ళ మనసులో నాటుకుంటుంది, నేను కూడా ఒకరోజు ఇలా నాకు కూడా జరగాలి అని. అది వాళ్ళ జీవన శైలిలో ఒక నడవడిక కోసమని, ఒక జీవన విధానాన్ని ఇప్పటి నుంచే అదొక బీజం నాటడం అన్నమాట. ఈ సన్మాన కార్యక్రమాలు చేసినందుకు దీనికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభిమానంగా అది నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు ఆ బీజాన్ని కలగజేస్తున్నారు. మీరే లేకపోతే ఈ సన్మాన కార్యక్రమం రక్తి కట్టదు. నాటకంలో ఆడే డ్రామాలో యాక్టర్స్ కంటే కూడా ఎదురుగా కూర్చొని చప్పట్లు కొట్టేవాళ్ళు, అప్రిషియేట్ చేసేవాళ్ళే ఇంపార్టెంట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సత్యవాణికు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇంకొక ఇవాళ కొత్త విషయం ఏంటంటే డాక్టర్ గౌడ్ గారు మా ఊరితో చాలా అవినాభావ సంబంధం ఉందని చెప్పి తెలవటం, మా చిన్నాన్నలతోనూ మా కజిన్స్తోనూ అందరితోనూ. డాక్టర్ గారి గురించి నేను అంత ముందే విన్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున కూడా మేము డాక్టర్ గారిని, గౌడ్ గారిని మేము సన్మానించుకోవడం జరిగింది. అదొక యూనిక్ ఆర్గనైజేషన్, దేవనార్ ఫౌండేషన్ అనేది సికింద్రాబాద్లో జూబ్లీ బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది. అలానే డాక్టర్ గోఖలే గారిది, ఆయన చేసిన ఆపరేషన్ అది పేపర్లో చదవడం జరిగింది. ఇద్దరు కూడా, వాళ్ళిద్దరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకొక విషయం చెప్పి నేను, అంటే ఈ ప్రతి సభలోనూ నేను చెప్పదలుచుకున్నది చెప్తున్నది కూడా, మనం అందరం కూడా, మనం ఇక్కడ ఉన్న వాళ్ళే కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న భారతదేశంలో ఉన్న సగటు మానవుడు, సగటు తెలుగువాడు ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే నా కొడుకు కూతురు అమెరికానో లేకపోతే జర్మనీయో ఇంగ్లాండో లేకపోతే దుబాయో ఇంకో దేశం ఏదో పోతే బాగుంటుంది, అక్కడే జీవితం బాగుంది, అక్కడ ఎంత నీట్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది ఎంతెంత బాగుంటుంది అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పడం, మనం వినటం. వాళ్ళు అక్కడ ఎంత బానిస పని చేస్తున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు అన్నది మనకు తెలియదు. కానీ పోయి చూసి వచ్చే వాళ్ళకు, కాస్త క్లోజ్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకు మనకు తెలుస్తుంది. ఇంత చేసి మనం ఆశించే వాళ్ళం అసలు మన దేశాన్ని అమెరికా ఎందుకు చేసుకోకూడదు, మన దేశాన్ని ఇంగ్లాండ్ ఎందుకు చేసుకోకూడదు, మన ఉన్న కాలనీల్లో అమెరికా వాళ్ళు పెట్టుకున్నట్టు ఎందుకు పెట్టుకోకూడదు, వాళ్ళు మెయింటైన్ చేసినట్టు మన సొసైటీని ఎందుకు మెయింటైన్ చేయకూడదు. బాధ్యతగా అంటే పౌరుడిగా నా బాధ్యత ఏమిటి, పౌరుడిగా నేనేం చేస్తున్నాను. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎంతో తొందరగా ఒకరి మీద ఒకరు పడి ఓవర్టేక్లు చేస్తారు. అవసరమా? వాడికంటే ముందు 2 నిమిషాల కంటే ముందు ఎక్కువ పోయేదేం లేదు, 5 నిమిషాల కంటే ముందు పోయేదేం లేదు, కానీ ఓవర్టేక్ చేయాలి, రెడ్ లైట్ జంప్ చేయాలి, ప్లాస్టిక్ బాటిల్స్ దేశంలో ఎక్కడ పడితే అక్కడ పడేయాలి. ఈ మాత్రం చిన్న సామాజిక స్పృహ లేకుండా మనం ఉన్నాము, మన పిల్లల్ని పెంచుతున్నాము, లేకపోతే మన పిల్లల్ని చెప్పట్లేదు, పిల్లలు కూడా గమనించట్లేదు. మరి పాఠాలు చెప్పేటప్పుడు అక్కడ ఎన్విరాన్మెంట్ ఇదైపోతుంది అని చెప్తున్నారు కదా, ఇంత చెప్పిన దానికి కూడా ఎందుకు చేయట్లేదు? గుళ్ళోకి వస్తాము, గుళ్ళో అన్నీ చేస్తాం, తీసుకెళ్లి బాటిల్ వాటర్ తాగేసేసి అక్కడ బయట పడేసిపోతాం. ఏ కాలువ చూసినా కూడా క్లాక్, ఏ కాలువ చూసినా, ఏ ఇది చూసినా, డ్రైనేజ్ చూసినా కూడా చోక్ అయిపోతుంది. ఇది ఇలా ఇంకొక 5-6 సంవత్సరాలు జరిగితే మన సొసైటీ ఎలా తయారవుతుందంటే చాలా చాలా ఇబ్బంది జరుగుతుంది. అంటే మీకు నాకు తెలియనంత ఇది, నాకైతే పర్సనల్ లెవెల్లో నేను చాలా భయపడుతుంటాను ఇది జరుగుతున్న విషయం చూసి. అది
కాబట్టి నేను ఈ సభాముఖంగా అందరినీ ప్రార్థించేది ఏమిటంటే సామాజిక స్పృహతో వెలగండి, బాధ్యత పౌరుడిగా మీ బాధ్యత నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ పిల్లలకు చెప్పకపోవడం కూడా తప్పే, మనం చెప్పాలి, 1-10 సార్లు చెప్పాలి, వాళ్ళు పాటించేంత వరకు చెప్పాలి. అమెరికాలో ఎక్కడ పోయినా కూడా చిన్న పిల్లాడు కూడా ఏదైనా చిన్న చాక్లెట్ ఇస్తే తినేసేసి ఫస్ట్ థింగ్ ఏమంటాడంటే ఈ స్టార్ట్స్ సెర్చింగ్ ఫర్ డస్ట్బిన్. ఎక్కడ మన ఇంట్లో మనం డస్ట్బిన్లు పెట్టడం అలవాటు చేస్తే, పిల్లలకి అది వేయటం అలవాటు చేస్తే ఆటోమేటిక్గా పెద్ద అయ్యే టయానికి వాళ్ళు కూడా చేస్తారు. ప్రతి స్కూల్లోనూ మనం కంట్రిబ్యూట్ చేయాల్సింది ఎంత, డస్ట్బిన్ ఎంత అవుతుంది, 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు. ఒక పూట రెస్టారెంట్కి వెళ్ళానంటే 150 రూపాయలు అయిపోతుంది మనకు. కాబట్టి బాధ్యత కలిగిన సామాజిక పౌరులుగా సత్యవారి యొక్క ప్రతిరోజు చెప్తూనే ఉంటుంది ఇది. కానీ ఆమె చెప్పేది ఏమిటంటే కొంచెం ఆధ్యాత్మిక దీంతో చెప్తుంది కాబట్టి అది ఎలా ఉంటుంది అంటే విన్నంతసేపు మంచి పూనకం వస్తుంది, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది వాళ్ళకి చెందిందే మనకు చెందింది కాదు అని అనుకుంటున్నారు. అది అనుకోకుండా ఉండడం కోసం నేను అక్కతో క్షమాపణ కోరి కామన్ మ్యాన్ కు అర్థమయ్యే భాషలో, అయ్యా చెత్త పడేయమాకండి, బాటిల్స్ పడేయమాకండి, బాటిల్స్ యూజ్ చేయమాకండి, ప్లాస్టిక్ వాడమాకండి, కొంచెం రోడ్డు మీద పోయేటప్పుడు ముందోడు పోతే పోయాడాక 5 నిమిషాలు ఏం బాధ లేదు అంటే వాడికి ఎక్కడన్నా రాసి పెట్టిందేమో నాకు తెలియదు. అది కూడా ఒక్కోసారి ముందు పోతుంటారు ఇంకొక రకంగా ఆలోచిస్తే, అది ఎక్కడ రాసి పెట్టిందో నాకు తెలియదు. కాబట్టి పోతే పోనివ్వండి, ఆల్రెడీ ఇంకొక 2 నిమిషాలు ఎక్కువ అవుతుంది, మనం ముందే బయలుదేరుదాము అని కొంచెం సామాజిక స్పృహ, ఎస్పెషల్లీ మనకు ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతన ఉందో ఆధ్యాత్మిక చింతనతో పాటు మనం పౌర హక్కులు అనేటప్పుడు పౌరుడి బాధ్యత కూడా పాటించాలి. ఈ ఒక్కటి నేను సభాముఖంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇదే ప్రేయర్ నేను ఇప్పటికి 12 ఏళ్ల నుంచి ఏ మీటింగ్కి వెళ్ళినా మొట్టమొదటి చెప్పేది ఇదే. నేను అందరినీ బతిలాడుకుంటేది ఇది. అట్లీస్ట్ ఎందుకు చెప్తాను అంటే, నేను చెప్పినప్పుడు మీరు ఇవాళ 50 మంది విన్నారు, ఈ 50 మంది ఇంకొక 50 మందికి చెప్పాలి. ఆ 50 మందితో మీరు ఏం చెప్పాలి, వాళ్ళకి 50 మంది అయ్యా నువ్వు ఒక్కడికి చెప్పు చాలు, ఒకరికి చెప్పమని చెప్తా ఉండాలి. ఆటోమేటిక్గా ఈ నార్మల్గా అంటే ఒక చిన్న 80,000 90,000 ఉన్న ఒక ఊర్లో ఒక చిన్న రూమర్ స్ప్రెడ్ అవ్వడానికి 1.5 గంట ఎక్కువ టైం పట్టదట. అంటే ఇలాంటి మంచి మాట చెప్పడానికి కూడా 1.5 గంట ఎక్కువ పట్టదు కదా. కాబట్టి అందరూ కలిసి రేపటి నుంచి మీరు గొంతెత్తి అయ్యా ఈ పని చేయమాకండి, ఆ పని చేయమాకండి అని చెప్పండి, చెప్తారని కూడా ఆశిస్తున్నాను. ఇంతసేపు పేషెంట్గా విన్నందుకు ధన్యవాదాలు. నేను అక్కడికి క్షమాపణ కోరుతున్నాను సభాముఖంగా చెప్పినందుకు. నేను చెప్పింది చాలా కరెక్ట్, మన కోదండరామ్ గారు చెప్పింది. నేను మొన్ననే ఒకటి చూసాను. నేను ఈ మధ్యన పెళ్లిళ్లలో ఈవెంట్ మేనేజర్స్ని పెట్టి పెళ్లిళ్ళు చేయిస్తున్నాం. ఆ గుండు సూదులతో ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి గుచ్చుతున్నారు అరిటాకులు, పూలు. అవేమో తీసుకుని వెళ్ళిన తర్వాత అయిపోయినా పడేస్తుంటే ఆవులు తింటున్నాయి పాపం. ఆ ఆవులు తిని దాని పొట్టకు వస్తే దానికి రోగం వస్తే దాని నిండా గుండు సూదులు, గాజు పెంకులు. ఇది మనకి పౌర స్పృహ లేకపోవడం వల్ల, మనం చేసే పని వల్ల మిగిలిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారనే స్పృహను మనం ముఖ్యంగా భారతీయులు కోల్పోయినంతగా మనకి ఎక్కడ ఉండదేమో. ఒకసారి ఒక జర్మన్ లేడీ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మనం ట్రైన్లో అప్పుడప్పుడు వేరుశనకాయలు తిని పారేస్తుంటాం కదా, బఠానీలు ఒలిసేసి ఇష్టం వచ్చినట్టు పొట్టు పారేస్తాం. ఆ అమ్మాయి అదంతా ఏరి ఒక పట్టలో మూట కట్టింది. తోటి ప్రయాణికుడు అడిగేమిటంటే, అంత చెత్తను తీసుకుని ఒక అందమైన పట్టుబట్టలు ఎందుకు కట్టారు మీరు అని అడిగితే, ఈ చెత్తనంతా మీకు చూపించి మీ శరీరానికి మీ కళ్ళకి జగుప్స కలిగించే అధికారం నాకు లేదు కదా, అందుకని దాన్ని సిల్క్ బట్టలో కట్టి మీకు కళ్ళకి ఆ సిల్క్ బట్టనే చూసేటట్టుగా చెత్తను చూడకుండా ఉండేటట్టుగా చేశానని చెప్పిందట. ఇది మన విదేశీయులకి మనకి ఉన్న తేడా. విదేశీ మానసపుత్రులుగా వారున్నట్టుగా విదేశాలకు పరిగెట్టి చదువుల కోసం, ఉద్యోగాల కోసం, డాలర్ల కోసం పరిగెడతాం, కానీ వాళ్ళకున్న పౌర స్పృహ, కమిట్మెంటు, సమయ పాలన ఇది మాత్రం మనం పట్టించుకోం. ఏమంటారు, నిజమా కాదా? దేవాలయానికి వచ్చిన మొన్ననే అక్కడ తులసి కోట ఉంది, ఒక పెద్ద ఎవరో పంతులు గారు చెప్పాట 1,00,000 దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యం వస్తుంది నీకని. అక్కడ తులసి మొక్క దగ్గర పెట్టేసి తులసి మొక్క కాలుతూనే ఉంది, దండం పెడుతూనే ఉన్నాడు, అది కాలిపోయింది మొక్క కాస్త. ఇష్టం వచ్చినట్టు కెమికల్స్ కలిపిన పసుపు కుంకుమలు చల్లేసి వెళ్ళిపోతున్నారు, స్పృహ ఉండదు, చెట్లు చచ్చిపోతున్నాయి. మరి ఏమిటిది? ప్రకృతి పట్ల మనకున్న ఆరాధన ఎటువంటిది?
కాబట్టి పౌరుడికి పౌరధర్మం, పాలకుడికి పాలనా ధర్మం ఎప్పుడైతే తెలిసి వస్తుందో అప్పుడు సమాజం ఆరోగ్యప్రదంగా ఉంటుందనేది మా న్యాయమూర్తి మా కోదండరామ్ గారు చాలా చక్కని విషయాన్ని మనకి చెప్పారు. కాబట్టి ఉగాది అనేటటువంటిది ప్రకృతితో కూడినటువంటిది. ఇప్పుడు ఆకులు రాలిపోయాయి, ఇవాళ చిగురిస్తున్నాయి. ఆ చిగురిస్తూ మనకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. కోయిలు కూస్తోంది. ఉగాది పచ్చడిలో షడ్రుచులతో తిన్నాం. కష్టాలని సుఖాలని కూడా సమానంగా పంచుకునేటటువంటి ఒక తాత్వికతను మన పూర్వీకులు బోధించారు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల పట్ల మనం శ్రద్ధ పెట్టుకుంటే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది.